హై గైస్, వెల్కమ్ టు మినీ ఫ్లాక్స్. మనం ఇప్పుడు చూస్తుంది మసాలా ఎగ్ దోశ కారం. ఏంది మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? మసాలా ఎగ్ దోశ కారం. ఇది డబుల్ ఎగ్ దోశ. ఇది నార్మల్గా ఏం అట్లా ఇట్లా ఉండదు, సిటీ టైప్ మోడల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక దోశ వేసుకున్నాడు, దోశ పక్కన ఎమ్మటే డబల్ ఆనియన్స్ వేసిండు, డబుల్ ఆనియన్స్ తర్వాత టమాటా కారం. ఇది నార్మల్గా డబల్ టమాటా కారం వేసినాక అలా మసాలా వేసిండు. మసాలా నార్మల్ మసాలా కూడా కాదు. తర్వాత ఆయిల్, అది గీ అంటారు, ఆయిల్ కూడా కాదు, గీ వేసిన తర్వాత 2 డబుల్ ఎగ్స్ కొట్టిండు. నార్మల్ ఎగ్స్ కూడా డబుల్ ఎగ్స్ కొట్టినాక తర్వాత దాన్ని అట్లా ఒక 2 minutes 3 minutes అట్లా దాన్ని వెయిట్ చేసినాక నార్మల్గా ఏం చేయలేము. దాన్ని అట్లా 2 eggs కొట్టినాక దాన్ని అట్లా ఫ్రై చేసిండు. కొంచెం నార్మల్ ఫ్రై కాదు, కొంచెం మాడినాక కొంచెం ఫ్రై చేసిండు. అంటే మాడినట్టు నార్మల్గా అట్లా మాడినాక దాన్ని గిరా తిప్పేసినాక చూస్తా అంటే నాకు నూరిళ్ళు వస్తున్నాయి. ఊరిళ్ళు అంటే ఊరిళ్ళు నార్మల్గా కూడా ఏం రావట్లేదు. అట్లా మొత్తం క్లీన్గా చేసినాక దాన్ని తిప్పేసిండు. నార్మల్గా ఏం తిప్పేస్తే దాన్ని చూస్తా అంటేనే నాకు జమ్మ నోట్లే ఊరిళ్ళు వస్తున్నాయి. లోపల నాలా జలం కలక్ అంటారు. నన్ను కూడా కామెంట్ చేసి సూపర్ ఉంది తమ్ముడు, నీకు ఇంత మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేనాడు. అన్నా నువ్వు వేసినాక నేను రాదా అనుకుంటాను. వెనక అమ్మాయిలు ఇద్దరు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారో వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతారు వీడియో తీస్తుంటే. నవ్వురు మాకేందని అట్లా దోషం మంది పార్సల్ చేసిండు. నేను పార్సల్ చేయించాను, ఎందుకంటే మన ఇంటికాడ తిందామని పార్సల్ చేయించినాం. అలా కట్ చేసి దాన్ని మధ్యలో మళ్ళీ కట్ చేయించిన, ఎందుకంటే పార్సల్కి మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. ఎలా ఉంది?